మనము ధ్యానము చేయబోతున్నాము గనుక వాక్యము మన అందరికీ చాలా ప్రాముఖ్యమైంది. దేవుని మాటలు సత్యం కలిగినవి, జీవం కలిగినవి, వెలుగు లాంటివి, మన జీవానికి ఎంతో అది ప్రయోజనకరమైనవి దేవుని వాక్యం. కనుక ఒక వ్యత్యాసమైన కోణంలో దేవుని ఒక మాటని మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రతి మనుషుల్ని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్తమైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఆ రోజుల్లో ఉన్న సంఘాలకి ఈ మాటను చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మేమెందుకు సేవ చేస్తున్నామంటే, మేమెందుకు దేవుని గురించి ప్రకటన చేస్తున్నామంటే, మేమెందుకు ఈ సేవ కొరకు ప్రయాసాలు పడుతున్నామంటే, మేమెందుకు ఈ పరిచర్య కోసం కన్నీళ్లు గారుస్తున్నాం, నిందలు అనుభవిస్తున్నాం, ఆకలి దప్పులు కలిగి ఉన్నాం, వస్త్రహీనత కలిగి ఉన్నాం, పల విధమైన సమస్యలతో ఈ సేవని మేమెందుకు చేస్తున్నాం అన్నది మీరు తెలుసుకోవాలి అని ఆ రోజుల్లో ఆ చుట్టూ ప్రాంతాల్లో ఉన్న వరల్డ్లో ఉంటున్న సంఘాలకి, ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలకి ఆయన చెప్తున్న మాట ఇది. ఇంత శ్రమతో కూడిన ఈ సేవని ఎందుకు చెయ్యాలి అన్నది వాళ్ళకి చెప్తూ ఆయన అంటాడు. ఏమంటాడంటే, ప్రతి మనిషిని క్రీస్తు యేసునందు, ఈ లోకంలో ఉంటున్న ప్రతి మనిషిని క్రీస్తు యేసునందు సంపూర్ణులుగా నిలబెట్టాలి. ఎట్లా నిలబెట్టాలంట? సంపూర్ణంగా నిలబెట్టాలంట. అవకతవకలు ఉండే వాళ్ళని, రకరకాలైన వేషాలు ఉండే వాళ్ళని, సమయానికి తగినట్లుగా ప్రవర్తించే వాళ్ళని కాకుండా వారిని మేము సంపూర్ణంగా నిలబెట్టాలా. దేంట్లో? పరిశుద్ధతలో, ప్రార్థనలో, వారి జీవితంలో, ప్రతి విధమైన వాటిలో వారిని మేము ఎట్ట మారవాలంటే సంపూర్ణులుగా మారవాలి. ఎట్ట మారవాలి? సంపూర్ణంగా మారవాలి. ఒక బిడ్డ పుట్టగానే సంపూర్ణుడు కాడు. ఎదగాలి, వయసు రావాలి. ఎదిగిన తర్వాత ఒక టీనేజ్ ఏజ్ అని ఒకటి వస్తుంది. అప్పుడు బాడీలో వచ్చి హార్మోన్స్ అన్నీ నిలబడిపోతాయి. ఇక ఏళ్ళు పెరగవు, మొహం పెరగదు, కాళ్ళు పెరగవు, శరీరం పెరగదు, అంతటితోటి ఆపేస్తుంది. ఎందుకంటే అది పెరగటానికి ఎన్ని రోజులు పట్టిందో సంపూర్ణతలోకి రావాలి. అప్పుడు ఒక మనిషిని సంపూర్ణులుగా మార్చేద్దాం ఆ సేవ. వారు దేవుని ఎదుట నిలబెట్టాలి. ఎట్ట నిలబెట్టాలంటే పాపిగా నిలబెట్టకూడదు, వారిని మోసగాళ్ళుగా నిలబెట్టకూడదు, అబద్ధికులుగా నిలబెట్టకూడదు, పాపముతో నింపబడిన వాళ్ళుగా నిలబెట్టకూడదు. వారిని ఎట్ట నిలబెట్టాలంటే మేము సంపూర్ణులుగా నిలబెట్టాలి. అందుకోసందా ఈ సేవను కష్టపడి చేస్తున్నాం అంటాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీకు అర్థమైపోవాలి సేవకులు ఎందుకు ఎంత కష్టపడి ఈ పరిచర్యలు చేస్తున్నారంటే, క్రీస్తు యేసునందు వారిని నిలబెట్టాలని ఆతృత, నిలబెట్టాలనే దాహం. వాళ్ళు చీగొట్టించుకొని, వాళ్ళు చిన్న చూపు చూసినా చూపించుకొని, వారిని హీనంగా అనుకున్నా కూడా అది లక్ష్య పెట్టకుండా ఎలాగైనా వారిని దేవుని ఎదుట నిలబెట్టాలనే దాని కొరకు పల విధాలుగా ప్రయాసపడటం. వారు ఇంటికి వారి మందిరానికి రాకపోయినా,
వారు సేవకునితో టచ్ లేకపోయినా కూడా మరీ వాళ్ళని బతిమలాడుకుంటూ దేవుని దగ్గరికి నడిపించడానికి కారణాలేంటి? వారిని సంపూర్ణులుగా దేవుని ఎదుట నిలబెట్టాలి. అది నిలబెట్టడానికి వాళ్ళు ఏమేం పాటు పడుతున్నారంటే వాక్యంలో రాయపడి ఉంది, నేను చదువుతా వినండి. సమస్త విధములైన జ్ఞానముతో, సమస్త విధమైన జ్ఞానం, అన్నిటికీ జ్ఞానముతో. మేమేం చెప్తున్నాం? జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్తున్నాం. సేవకులు బుద్ధి చెప్తే చాలా మంది అంగీకారీరు. సేవకులు మంచి నేర్పిస్తే కొందరు అంగీకారీరు. సేవకులు ఏదైనా హెచ్చరిస్తే దాన్ని అంగీకరించరు. కొంతమంది కోపపడతారు, అలుగుతారు. కోపము, అలుగు తప్పితే ఇంకేముంది మన దగ్గర? సేవకులు బుద్ధి చెప్పేటప్పుడు దాన్ని వినరు చాలామంది. ఆయన అంతలే, ఆయన ఏది మనకు చెప్పటం, మనకు తెలివితేటలు లేవా, మనం బతకలేమా, మనం చేయలేమా అన్న మైండ్ సెట్ కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, వాళ్ళని మేము సంపూర్ణంగా నిలబెట్టేదానికి మేము ఏం చేస్తున్నామంటే సమస్త విధమైన జ్ఞానముతో వారికి మేము బుద్ధి చెప్తున్నాడంట. చాలా మంది బుద్ధి చెప్తే అంగీకారేరు కదండి. వింటారా? వినరు. అమ్మా, నీకు ఇద్దరు భర్తలు ఉన్నారు, తప్పు. ఒక్క భర్తతోనే నువ్వు సంసారం చేయాలని చెప్తే ఒప్పుకుంటారండి? లోకంలో ఎవరు చేయలేదా తప్పు, నేను ఒక్కదాన్నే చేస్తున్నానా అనే వాళ్ళు లేరా? ఆ ఇడిసిన బతుకెందుకమ్మా, చక్కగా బతుకు అని నేర్పిస్తే అది బతకకుండా వారి ఇష్టానుసారంగా బతికే జీవితాలు ఉన్నాయి. సేవకులు బుద్ధి చెప్పేటప్పుడు, సేవకులు హెచ్చరించేటప్పుడు ఆ బుద్ధి వినాలి. మనం ఆ బుద్ధిని వినాలా? చాలా మంది వినరు. వినకుండా పోవటం వల్ల సమస్యలు ఎక్కువగా వచ్చేదే. అది గుర్తుపెట్టుకోండి మీరు. బైబిల్లో ఆదాము, అవ్వ దేవుని మాట వినకుండా ఉండలే కదా, కష్టపడకుండా ఆశీర్వాదకరమైన ఏదేను తోట, మంచి పండ్లు, రకరకాలైన ఫుడ్, వండర్ఫుల్ అయిన వాతావరణం, ఏసీ లాంటి వాతావరణం. రాజకీయం అంటే ఏంది? ప్రతి సింహంతో, ప్రతి ఎలుగుబట్టుతో, ప్రతి నక్కతో, ప్రతి పాముతో డైరెక్ట్గా మాట్లాడి అటుపో అంటే పోతుంది. అది అంత ఒక అధికారం, పరిపాలన. అంత మంచి ఏదోని తోటని పోగొట్టుకోవటానికి కారణము ఆదామవ్వ. ఏం తెలుసా? దేవుడు చెప్పిన మాటని వారు వినలేదు. ద సెకండ్ కయోన్ తన తమ్ముని చంపాడు. రక్తపు కర్రలు చేతిలో ఉన్నాయి. తన తమ్ముని చంపాడు, నరహత్య చేశాడు. దేవుడు అడిగాడు, ఇది తప్పు కదా అన్నాడు. అట్టే చేస్తా, నా ఇష్టం అన్నాడు. నువ్వెవరు అడిగేదానికి? అట్టే అన్నాడు. దేవుడు అడిగి బుద్ధి చెప్తుంటే ఎన్నంటున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకునేదవు. నువ్వు నీతి నిజాయితీగా ఉంటే నీ తల పైకి ఎత్తుకొని మాట్లాడతావయ్యా. నువ్వు నేరం చేసావు కాబట్టి తల దించాల్సి వస్తుంది నువ్వు అన్నాడు దేవుడు. ఆ మాట అనగానే కొబ్బడిపోయాడు. దేవునికి లోబడలా. నేను తప్పు చేసినాను, మా తమ్ముని నేను పొట్టను పెట్టుకున్నాను, నా తమ్ముని నేను చంపినాను దేవుడు అని ఒప్పుకోలేదు. తాను ఒప్పుకోపోయేలకే శాపం అన్న ఒక ముద్ర తీసుకొని శాపంగానే బతికి చచ్చాడు. వినకుండా ఉండటం వలన వచ్చిన అతని జీవితం. బైబిల్లో మొదటి రాజులు, ఇశ్రాయేలీలకి మొదటి రాజు సౌలు. దేవుడు చెప్పాడు, అమలీకులను అందరిని చంపేస్తురా. అమలీకులు నా బిడ్డలకి విరోధంగా ప్రవర్తించారు కాబట్టి ఒక్కరిని వదిలిపెట్టబాక, నువ్వు దయచేసి ఏమి తీసుకురాబాక అన్నాడు దేవుడు. ఏమి తీసుకురాబాక అక్కడి నుండి అన్నాడు. మంచి గొర్రెల్ని, మంచి ఆవుల్ని పక్కకు పెట్టాడు. పుష్టిగా ఉండేవన్నీ చంపలాయిట్లని. దేవుడు చెప్పిన మాట మీరాడు. కేవలం ఐటి కక్కుర్తి పడాడు.
స్వల్పమైన వాటి కోసం ఒక రాజు సింహాసనం మీద కిరీటం పెట్టుకొని వండర్ఫుల్ అయిన దేశంలో పరిపాలిస్తున్నవాడు స్వల్పమైన వాటికి కకృతిపోయాడు. మనం కూడా అంతే, అన్నీ ఉంటే చిన్న వాటికి పోయి మనము ఓడిపోతుంటాం. అంత పెద్దోళ్ళు అంటారు, ఎరా చిల్లరతనంగా చిల్లర వాటికి పోయి ఈ పోగొట్టుకున్నాం ఎరా అంటారు. మన దగ్గర ఎంతో ఉంది, ఎంతో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎంతో దీవెనలు ఉన్నాయి. దేవుడు ఎంతగానో నడిపిస్తున్నాడు. అవి గమనించమను. సౌలు దేవుని మాట వినకుండా ఉండటం వలన తన రాజస్థానం, రాజ పరిపాలన ఆ సింహాసనం నుంచి కిందకు దిగిపోయాడు. మన స్థానం పోతుందరంటే మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం. మన స్థానం పోతుంది, నాకున్న ఒక గౌరవం, నాకున్న ఒక ఘనత, దేవుడు నాకు ఇచ్చిన ఒకటి పోతుందరా అంటే ఎక్కడో మనం ఏదో ఒక తప్పు చేస్తున్నాం అన్నది మనకు తెలుస్తుంది. సౌలు వినకుండా ఉండటం వల్ల సౌల్ని కిందకు దించి దేవుడు దావీదుని పైకి ఎక్కించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కూడా అదే అంటున్నాడు. మేము సమస్త విధమైన జ్ఞానముతో నేను మీకేం చేస్తున్నాను, బుద్ధి చెప్తున్నాను. ఇది తప్పు, ఇలా ఉండబాకండి, ఇలా జీవించబాకండి, ఇలా నడుచుకోబాకండి, ఇలా ప్రవర్తించబాకండి అని నేను మీకు చెప్పిస్తున్నాను. నేను బుద్ధి చెప్పుతూ, ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుతూ, ప్రతి మనుషునికి బోధించుచు వాక్యాన్ని బోధిస్తున్నాడంట. కొందరు చూడండి, నాకు తెలియని వాక్యం అంటారు. ఏం తెలియదు అక్కడ ఏం తెలియదు, ఇంకా సత్యం. నాకు తెలియని వాక్యమా అంటారు. వాక్యము చదవటం కాదు, వాక్యానుసారమైన జీవితం జీవించాలి. అదే దేవుడు కోరుకునేది. చదివేది ఎవరన్నా చదువుతారు, రోడ్లో పోయేవాడు కూడా చదువుతాడు. వాక్యాన్ని ప్రకారంగా బ్రతికే జీవితమే గొప్పది. ఏంటండి, అన్యుడు చదువుతాడు, సాయిబు చదువుతాడు, బైబిల్ ఎందుకు చదవరు? దేవుని మాటలు ఎందుకు అందరూ చదువుతారు, నేను కూడా చదువుకున్నాను. కాబట్టి చదవటం కంటే దాన్ని పాటించటమే గొప్ప విషయం అది. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ప్రతి మనుషునికి బోధిస్తున్నాం. బోధించటం అంటే ఏంది? ఇట్లా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇట్లా నడుచుకోండి, అట్లని పల విధంగా మనం చెప్తున్నాం అంటున్నాడు. అలా చెప్పి అంటాడు, మేము ఆయన గురించి ప్రకటన చేస్తున్నాం మీకు. ఎవరి గురించి? యేసయ్య గురించి మేము ప్రకటన చేస్తున్నాం, ఆయన్ని మీకు చెప్తున్నాం అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఒక సంఘంలోకి కావలసిన మాట అంటే వారిని సంపూర్ణులుగా నిలబెట్టేద్దా సేవకులకు ఒక డ్యూటీ. నాకేం డ్యూటీ? దేవుని ఎదుట వాళ్ళని ఎట్ట నిలబెట్టాలా? మిమ్మల్ని అందరిని ఎట్ట నిలబెట్టాలా? సంపూర్ణులుగా నిలబెట్టాలా. దానికోసందా అనేకంగా బుద్ధి చెప్పేది, వాళ్ళని నొయ్యి అనేది, వాళ్ళని ఇబ్బంది పెట్టేది, వాళ్ళని ఎలాగైనా వాళ్ళని తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలోకి చేర్చాలి, ఎలాగైనా తీసుకెళ్ళాలి అన్నది. అది సేవకులు పడుతున్న పాటు. అది మీకు అంత చెప్పలేను. నా అనుభవంలో నేను చాలా నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను. నా అనుభవంలో నేను చాలా నేర్చుకున్నాను. ఒక అమ్మాయి ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఆ అమ్మాయిని పదే ఆ అమ్మాయిని బాధ పెట్టేటట్టుగా మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి అది తట్టుకోలేక ఒక మంచి ఉపాయాన్ని ఆలోచన చేసింది. ఏం ఉపాయం తెలుసా? మనం కానీ వీళ్ళందరిని నమ్మించేటట్టుగా బ్యాప్టిస్ట్ని తీసుకున్నాం అనుకో, వీళ్ళ నోర్లన్నీ ముయ్యబడతాయి అని అలాంటి ఒక ఉద్దేశం కలిగింది అమ్మాయి. ఇది మేము కనిపెట్టలేకపోయాం. ఇక మెల్లమెల్లగా ప్రార్థనకు వచ్చి
వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరిని నమ్మించింది. వాళ్ళు కూడా అబ్బా మురిసిపోతున్నారు, తెగ మురిసిపోతున్నారు. మా బిడ్డ బ్యాప్టిజం తీసుకుంటుంది, ఇక ఏ తప్పుకు పోదు, ఇక నా బిడ్డ ఏ జోలికి రాదు, ఇంకెవరి నోళ్ళల్లో నానదు అని కలలు కంటుండ్రు. వాళ్ళేమో ఒక పక్క కలలు కంటున్నారు. ద లీజన్ నెలలో నిలబెట్టానా, అమ్మాయి యేసయ్యని నమ్ముకుంటున్నావా అంటే ఇట్ అంటుంది. యేసయ్య నమ్ముకుంటున్నావా అంటే ఇట్ అంటుంది. యేసయ్య కోసం నీ జీవితం అంతా బతుకుతావంటే అంటుంది. ఆ అమ్మాయి ఓపెన్గా చెప్పనంటుంది, గొటకలు మింగుతుంది. ఇక నెలల్లో ముంచానా, బయటికి తీసానా, ఆ మరుసటి రోజు నుంచి అమ్మాయి కనపడలా. మరుసటి రోజు నుంచి అమ్మాయి కనపడలా. వాళ్ళు ఇంటి వాళ్ళు అందరూ వచ్చి అయ్యో 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 అనింది. ఏంటమ్మా అన్న, ఎంత మోసం చేసిందా ఆయన అనింది. ఏం చేసిందమ్మా, బ్యాప్టిజం తీసుకుంటే బాగుపడుతుంది అనుకున్నాను అయ్యా, ఇప్పుడే వెళ్ళిపోయింది. ఇక పాస్టర్ బుద్ధి చెప్పకుండా ఏం చెప్పాలమ్మా, మీ క్రియలు బాగలేకపోతే, మీ పద్ధతులు బాగలేకపోతే బుద్ధి చెప్పేవాళ్ళు ఉండొద్దా కూడా. నమ్మి మోసగిచ్చేది దేవుణ్ణి, నమ్మి మోసగించేది, అందరు కళ్ళు కప్పెట్టేది, దుర్మార్గంగా ప్రవర్తించేది. వీళ్ళు ఎలా సంపూర్ణులు అవుతారా? ఎవరు వీళ్ళు? దుష్టులై దుర్మార్గులై శాపం పొందుకొని భూమి మీద సస్తారే కానీ, నరకానికి పోతారే కానీ వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళరు. వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళలేరు, కష్టం. అలా నమ్మించి అందరిని మోసగిచ్చి వెళ్ళిపోయింది. ద లీజన్. మనం సంఘంలో ఏ విధంగా ఉండాలి అన్నది కొన్ని సంగతులు ఉన్నాయి, అవి మనం సొన్నగా ధ్యానం చేద్దాం. ఇప్పుడు సంఘం లోపలనే ఉండము. పాస్టర్ గారు వారికి ఏం చేస్తున్నాడు? బుద్ధి చెప్తున్నాడు, బోధిస్తున్నాడు, క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. సంఘం కదా అది. సంఘంలోనే ఈ 3 కార్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సంఘంలోనే మరొక కార్యము మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం. 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. 15వ వాక్యాన్ని చదువుకుందాం. 3 అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలాగ ప్రవర్తించవలెనో అది నేను మీకు తెలియవలనని ఈ సంగతులు మీకు రాయుచున్నాను. దేవుని మందిరములో మనం ఏ విధంగా మన ప్రవర్తనలు ఉండాలి, ఏ విధంగా మన క్యారెక్టర్స్ ఉండాలి, ఏ విధంగా మన జీవితం ఉండాలి అన్నది వచ్చి వాక్యంలో రాయపడి ఉంది. మనం ఎలాగ ఉండాలి, దేవుని మందిరం, జీవం కలిగిన దేవుని మందిరం అని ఉంది అక్కడ మాట. అప్పుడు దేవుని ఒక సన్నిధిలో దేవుడు ఇక్కడ ఉంటాడు, ఆయన ప్రసన్నత ఉంటుంది, ఆయన మహిమ ఉంటుంది. అప్పుడు ఈ మందిరంలో మనము ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మనం ఉండాలి అన్నది మనం నేర్చుకోవాలి. మా అనుభవపూర్వకంగా నేను కొన్ని చెప్తా. నేను నాకు ఓకే డన్. దేవుని యొక్క సొమ్ము, వస్తువు మనం తీసుకెళ్ళి మనం ఉపయోగిస్తూ ఉన్నామంటే, అది దేవుని కోసం ప్రతిష్ఠించిన వస్తువుని మన ఇంట్లో మన పర్సనల్గా మనం వాడినామంటే అది తప్పు అవుతుంది. ఒక ఎక్స్క్యూస్ అడుకోవచ్చు సేవకుని దగ్గర, అడిగి మనము దాన్ని ఉపయోగించుకొని వెంటనే దాన్ని ఏం చేయాలి, మనం మరలా ఇక్కడ ఒక ఫ్యాన్ కనపడలేదు అనుకుంటా, ఎక్స్క్యూస్ అడగాలి. అదే జనరల్, అది అడిగారులే, నన్ను అడిగారు వాళ్ళు. ఓకే,
ఇప్పుడు మందిరం వస్తున్నాం కాబట్టి చెప్తున్నాను నేను మీ విషయాన్ని. అట్ల తర్వాత దేవుని మందిరంలో ఏ వస్తువుని మనం దొంగతనం చేసుకోకూడదు. అది చిన్నదైనా పెద్దదైనా అది దొంగతనం చేసినమంటే అది శాపం వస్తుంది, మన కీడు వస్తుంది. దేవుని సొమ్ము ఒక్కటైనా మనం ముట్టుకుంటే అది మనకు శాపం వస్తుంది. నాకు తెలిసి మా ఇంట్లో ఉండాల్సిన 2 చైర్స్ ఈ 2 నేను ఇక్కడ తెచ్చిపెట్టాను. ఈ 2 చైర్స్ మా ఇంట్లో ఉండాల్సింది. ఆ సోఫా మా ఇంట్లో ఉండాల్సిన సోఫా ఇక్కడ తెచ్చిపెట్టాను. అట్లా ఎన్నో పాత్రలు కానీ ఎన్నో విషయాలు నేను ఇంట్లో నుండి తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటాను. ఈ చర్చిలో ఏదన్నా పాతదైందంటే అది నేను ఇంటికి తీసుకెళ్ళి దేవునికి కొత్తది కొని పెడతాను. కొత్తది తీసుకొని వచ్చి పెడతాను. అట్లా పల విధాలుగా నేను చెప్పగలుగుతాను. దేవుని సొమ్ము మాత్రము పొర్రపాటున మనం ముట్టుకొని కూడదు. దేవుని మందిరంలో నువ్వు ఎలాగ ప్రవర్తించవలనో అది నేను నీకు రాయిచున్నాను. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలన్నది అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నాడు. మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలి అన్నది రాస్తున్నాడు. అప్పుడు మన జీవితంలో మనం దేవుని ఒక మందిరంలో మనం ఎట్టట్టు ఉండాలన్నది నేను ఒక పెద్ద లిస్ట్ ఒకటి రాసి పెట్టాను. వీలైనంతవరకు చెప్తాను నేను. ఓకే, ఒక్కొక్కటిగా చెప్తాను నేను. ఇక రెఫరెన్స్లో ఒక 2 వస్తాయేమో అనుకుంటున్నాను అంతే. ఓకే, నెంబర్ 1, ఫస్ట్, దేవుని మందిరంలో అబద్ధం ఆడకూడదు. ఏం ఆడకూడదు? సభలో పొయ్యి పేసకూడదు. దేవుని మందిరంలో పచ్చి అబద్ధాలు మాట్లాడకూడదు. అబద్ధం ఆడకుండా మన ప్రవర్తన మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా కాపాడాలి. సేవకుని దగ్గరే కానీ దేవుని సంఘంలోనే కానీ అబద్ధం అన్న మాట మనం ఏం చేయకూడదు? యూజ్ చేయకూడదు. అననీయ సఫేరియా వీళ్ళిద్దరూ దేవుని మందిరానికి పోయి పచ్చి అబద్ధాలు ఆడారు. ఇద్దరు చచ్చిపోయిండ్రు ఇద్దరు. ఆకాన్, బైబుల్లో ఆకాన్ యెహోషువ రాత్రి వచ్చి చెప్తున్నాడు, ఒరే మీలో ఎవరన్నా తప్పు చేస్తుంటే చెప్పండి రా, మీకోసం నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను, మీరు ఏదన్నా చెప్పండి అంటే మేమేం చేయలేదే అట్లనే ఆకాన్ అందరి ముందు నిలబడుకున్నాడు. ఆకాన్ పచ్చి అబద్ధం ఆడాడు. ఫ్యామిలీతో చచ్చిపోయాడు. అందరూ కలిసి చచ్చిపోయారు. శాపం అది. దేవుని మందిరంలో మన ప్రవర్తన ఎలాగ ఉండాలంటే అబద్ధం ఆడకుండా మనం చూసుకోవాలి. దేవుని సన్నిధిలో సేవకుని దగ్గర అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడనే కూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రవర్తన మనము సరిచేయాలి. సెకండ్, 2, దేవుని మందిరంలో చెడ్డ మాటలు మాట్లాడకూడదు. బ్యాడ్ వర్డ్స్ రాకూడదు. దేవుని మందిరంలో గొడవ వేసుకోకూడదు. ఒకరొకరు కక్షతో పల విధమైన కార్యాలు వాళ్ళ దగ్గర ఉండకూడదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు బ్యాడ్ వర్డ్స్ని యూజ్ చేయనే కూడదు. ఇది దేవుని మందిరం. నీ ప్రవర్తన బైబిల్లో మనకందరికి తెలుసు. ప్రసంగి 5:1 ఏముంది? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ఆలోచనగా నువ్వు మాట్లాడతావేమో మాట్లాడబాక, అజ్ఞాని వలె ఉండబాక, తెలివి తక్కువైనోడుగా ఉండబాక, తెలివి తక్కువగా మాట్లాడబాక. అప్పుడు దేవుని మందిరములో చెడు మాటలు రాకూడదు, చెడ్డ మాటలు రాకూడదు. అందువల్ల చర్చిలో పంచాయతీలన్నీ పెట్టకూడదు చర్చిలో. ఎందుకంటే దుష్టుడు వస్తాడు, దుర్మార్గు వస్తాడు, వ్యభిచారం వస్తుంది, పలు రకమైన వాళ్ళు వచ్చి ఇది దేవుని మందిరం రాని మాట్లాడేది భయంతో లేకుండా మాటను జారేస్తారు, పటకనని మాటని జారేస్తారు. కాబట్టి దేవుని మందిరంలో మనం చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ఓకే, 3,
మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తాం కదా, ప్రేయర్ చేస్తాం. ప్రేయర్ చేసేటప్పుడు మన ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా చక్కగా మనం ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మైకి మీకు ఇచ్చినాం, ప్రార్థన చేయండి అని ఇచ్చినాం. ఏసయ్యా ఎవరే రాలేదయ్యా అట్లని చేయకూడదు. అది మోటి ప్రార్థన అంటారు దాన్ని. విశ్వాసంతో చేయాలి. ఏమని? నా నామంలో ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో మీరు ఉంటారని చెప్పారయ్యా. మేము ముగ్గురమైన ఇద్దరమైన కూడుకొని ఉన్నాం, మీరు అనేకుల్ని నడిపించండి నాయన అట్టని ప్రార్థన చేయాలి. మనమే ఏం చేయకూడదు. చాలామందికి ప్రేయర్ రిక్వెస్ట్లు వచ్చి నేను లైవ్లో వేయను, ఎందుకంటే తప్పుగా చేస్తుండ్రా, ఇది నలుగురికి పోయే మాటల. అందువల్ల ఎక్కడ వీళ్ళు అజ్ఞానంగా చేస్తే ఏంట్రా వీళ్ళు ఎట్లా చేస్తున్నారని అనుకుంటారని చెప్పి నేనే వాళ్ళకి వేసేటప్పుడు ఏం చేస్తారంటే అక్కడ లైవ్ని కట్ చేసేస్తాను. ఎందుకంటే వీళ్ళు బాగా చేస్తే పర్వాలేదు, వీళ్ళకి చేయిన చేతకాన్నోళ్ళే వీళ్ళు ఏంట్రా ఎట్లా చేస్తున్నారని. అది అప్పుడు దేవుని మందిరంలో మన ప్రవర్తన ఎట్ట ప్రార్థన చేయాలా, ఎట్ట మనం ప్రార్థన చేసుకోవాలి, అందరిని ప్రేమతో ఆకట్టుకొని అందరితో కలిసిమలిసి ఒక ఐక్యత కలిగిన ప్రార్థన మనం ఏం చేయాలా, చెయ్యాలి. మన ప్రార్థన చేసేటప్పుడు అటు చేయాలా. అదేవిధంగా మన ప్రార్థన చేసేటప్పుడు సేవకుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఒకటి అయ్యగారు అమ్మగారు అనాలా, లేదా పాస్టమ్మ గారు పాస్టర్ గారు అనాలా, లేదా సేవకులు అనాలా. ఈ మాట అనకుండా ఆయన ఆశీర్వాదియ్యి, ఆ పిల్లని ఆశీర్వాదియ్యి అట్టని ప్రార్థన చేయకూడదు. మీకు అర్థమవుతుందండి నేను చెప్పేవన్నీ? మన సంఘంలో ఎట్ట ఉండాలి అన్న విధానంగా ఇప్పుడు మనం చూసేది. మనము ఆ రీతిగా మనము ప్రార్థన చేయకూడదు. ఒకవేళ అన్నయ్య అట్టని ప్రార్థన చేయొచ్చు, అట్లా మనం ప్రార్థన చేయాలి. అట్ల తర్వాత ఇంకోటి కూడా చెప్పాలి నేను. మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ సంఘం వీళ్ళ సంఘం అట్లని ప్రార్థన చేయకూడదు. మా సంఘం, మా మందిరం, మా సేవకుడు, మా పాస్టరమ్మ అట్లంతా ప్రార్థన చేయాల. మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి, నేను వాక్యం చెప్పేటప్పుడు కూడా చూడండి, నేను ఎక్కడన్నా చర్చ్ డెడికేషన్స్కి పోయినానంటే ఈ సేవకుని, ఈ సంఘ పెద్దల్ని, ఈ పబ్లిక్ని మొత్తం చేస్తా. లాస్ట్లో ప్రేయర్లో చేస్తా. ఎట్ట చేస్తా తెలుసా? ప్రభువా నీ బిడ్డలు మందిరములో సేవకునితో కలిసిమలిసి ఈ పరిచర్లు బలంగా కట్టుడేట్లుగా వారి మీద ఒక విశేషమైన అభిషేకాన్ని, ఈ సంఘంలో ఉంటున్న నాయకులు పెద్దల్ని అందరూ ప్రభువా ఒక ఐకమత్యంగా అందరితో కలిసిమలిసి అట్లా ఎండింగ్ ప్రేయర్ ఉంటుంది నాది. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తా. ఎందుకంటే ఈ సంఘమని డివైడ్ చేయను, వీళ్ళని డివైడ్ చేయను. ఎప్పుడు కూడా ఈ సంఘం ఇది నీ మందిరం, నీ సేవ అట్లని ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకంగా చేయకుండా కలిసి మలిసి చేయాలి ప్రార్థన. అప్పుడు మన ప్రార్థనలో సేవకుల కోసం ప్రార్థన చేస్తామంటే దాన్ని గౌరవంగా, మర్యాదగా, నీట్గా ప్రార్థన చేయాలి. ఆయన ఆశీర్వాది అయ్యా, ఆయన ఎవరు అసలుకి? ఆయనకు ఒక పోస్టింగ్ లేదా, ఆయనకు ఒక పేరు లేదా, ఆయనకు ఒక ఇది లేదా? ఆమె ఎవరు? ఆమె ఒక ఆమె అయితే ఆ పిల్లని ఆశీర్వాది అని ఉంది నాకు తెలిసి. ఆ పిల్ల ఏంది? మోటి భాష ఎందుకు వచ్చింది నీకు? మోటి భాష తెలియలేదా? ఒక్క మాటలో ముగి నీ సేవకులను ఆశీర్వదించు నాయన, ఆమేన్ అంటే ఇవ్వలే. నీకు తెలియకపోతే వదిలేయాల టక్కున. నేను కూడా అంతే, తెలియలేదా వదిలేస్తాను, తెలిసిందా చేస్తాను, తెలియకపోతే నేను చేయను. అప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా సేవకుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు బాగా మచ్చటగా, క్రమంగా, పద్ధతిగా, గౌరవంగా చేయాలి. ఎందుకంటే మనం ఎట్ట చేస్తామో అది చూస్తా మిగతా వాళ్ళు కూడా అది నేర్చుకునేస్తారు. ఇప్పుడు మీరు నా పేరు చెప్పి
డానియల్ గారిని ఆశీర్వాదం డానియల్ గారిని ఆశీర్వాదం అని మీరు అనిండ్రు. నిన్ను చూసి ఇంకొక గొర్రె చెడిపోతుంది. ఆ గొర్రె కూడా డానియల్ గారిని ఆశీర్వాది అంటుంది. ఇప్పుడు నేర్పించింది ఎవరు? సంఘంలో వయసులో పెద్ద ఆమె లేదా వయసులో చిన్న ఆమె ఏదో తెలియకుండా చేసిందని పాస్టర్ గమ్మును కొనింది అనుకో, ఇదే ప్రార్థన అందరూ ఏం చేస్తారు? ఇదే ప్రార్థన అందరికి వచ్చేస్తుంది అలవాటు. అప్పుడు మన జీవితంలో మనం ప్రార్థన చేసేటప్పుడు సేవకుల్ని గౌరవంగా మనం ప్రార్థన చేపియాలి. ఈ ప్రవర్తనలో మనం సంఘంలో జాగ్రత్తగా నేర్చుకొని ఉండాలి. ఓకే, 4 చెప్పిన అనుకుంటున్నాను. అబద్ధం ఆడకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, ప్రార్థనలో తప్పులు ఉంటే ఆ తప్పుల్ని సరి చేసుకోవాలి. తప్పులు అదే ప్రార్థనలో తప్పులు అంటే అయ్యే మనము తెలియకుండా మోటిగా ప్రార్థన చేసేది తప్పులు అంటారు. ఇప్పుడు ఎవరికన్నా పుట్టినరోజు అనుకో, ఏం చేయాలా? ప్రభువా మంచి ఆయుస్సుని, ఆరోగ్యాన్ని, ఇలాంటి పుట్టినరోజులు అనేక సంవత్సరాలు చూసుకుని కృపయ్యా ఆమేన్, అంతే వదిలే. చాలామంది చేసే తప్పేం తెలుసా? చిన్న బిడ్డకి ఎట్ట చేయాలో అటు చేయరు. చిన్న బిడ్డని పెద్దోళ్ళకి చేసినట్టుగా ప్రార్థన చేస్తారు. వాడిని ఆశీర్వాదియే, వాడిని దీవించు అట్లా అనకూడదు. మనం ఆ బాబుని ఆశీర్వాది, ఆ పిల్లవాడిని ఆశీర్వాది, ఆ చిన్నోడిని ఆశీర్వాది. చిన్నోడు అంటే చిన్నోడు, పెద్దోళ్ళు అంటే పెద్దోళ్ళు. అట్లా చేసేది నేర్చుకోవాలి. చాలామంది అది అట్లా చేయరు. అదేవిధంగా మెచ్యూరిటీ అయినప్పుడు ఎట్ట ప్రార్థన చేయాలా అనే విధం నేర్చిపెట్టుకోవాలి. మెచ్యూరిటీ అయినప్పుడు ఎట్ట ప్రార్థన చేయాలా, ఏ విధంగా చేయాలా, పెళ్లి రోజుకి ఎట్ట చేయాలా, సావు దగ్గరికి వెళితే, డెత్ దగ్గరికి వెళితే ఎట్ట ప్రార్థన చేయాలా అది నేర్చుకోవాలా. ఏం పాట పాడాలా, సావు దగ్గర ఏం పాట పాడాలా, ఉత్సాహగానము చేసేద్దామని పాడకూడదు. సావు దగ్గరికి పోయేసి మౌనమైన పాట, అర్థమయ్యే రీతిగా దానికి సందర్భానికి తగినట్టుగా సాంగ్స్ని వచ్చి మనం ఏం చేయాలి, అక్కడ పాడాలా, దాని తగినట్టుగా ప్రార్థన చేయాలి. ప్రభువా గాయపరచబడిన కుటుంబం, కన్నీళ్ళలో ఉండే కుటుంబం, బాధలో ఉన్న వారిని మీరు ఓదార్చిన ఆయన, వీళ్ళ ఆత్మకు శాంతిని కలుగు చేయి అట్లని ప్రార్థన చేయాలి. నాతో పాటు వస్తారా పిల్లకాయలు, మన సంఘంలో వస్తారా, నాకు తల పోతుంది వాళ్ళని కంట్రోల్ చేసేనట్టే. ఒరే కూడా కలిసి పాడండి అంటే ఎంతవరకు నేర్చుకోవాలి. ఆ పాట కూడా కలిసి పాడండి అంటే మళ్ళీ వీళ్ళకి పాస్టర్లని పేరేరే, వీళ్ళకి పెద్ద ఇది. అసలు ఒక పాట పాడని అంటారు, పాడరంటే మమ్మ అంటారు. ఇంతవరకు నేర్చుకోవాలా నాకు తెలిసి. అట్లా చాలా చాలా విధాలుగా మనం ఏది ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో అవన్నీ మనం ఏం చేయాలా, సరి చేసుకుంటూ రావాలి. సేవకుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు అందంగా ప్రార్థన చేసేది, గౌరవంగా చేసేది మనం నేర్చుకోవాలి. ఓకే, అట్లా తర్వాత సంఘంలో ఉండే ప్రవర్తనలు ఇవన్నీ చర్చ్ లోపల ఇంట్లో జరుగుతున్న ప్రతి కార్యాలని మనం నేర్చుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్ ఓకే, సెల్ ఫోన్. ఇప్పుడు మనం వాక్యం చదువుతున్నామంటే, వాక్యం మనం బోధిస్తున్నామంటే ఫోన్లో తీసుకొని వచ్చి చదువుకోకూడదు. బైబిల్లో రాయపడి ఉంది, యవన కాలమందు నరుడు కాడి మోయుట అతనికి మేలు. దేవా నేను దేని ద్వారా శుద్ధి చేయబడతాను, నీ వాక్యం చదవటం వల్లనే కదా, అట్లనే ఉంది బైబిల్లో, ప్రసంగిలో. అప్పుడు మనం దేవుని ఒక మాట వాక్యాన్ని వచ్చి సెల్ ఫోన్ తీసుకొని వచ్చి చర్చిలో చదవకూడదు. పెద్ద అప్పాటక్కర్లాగా ఏంటండి, నాకు మించిన మొబైల్ ఇంకెవరి దగ్గర లేదని ఈ పోస్టులంతా చర్చిలో చేయకూడదు. చర్చిలో గుట్టుగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, భయపడాలా. బైబిల్ ఏముందంటే, నువ్వు యెహోవా మందిరంలో ఆయనకి సాష్టంగా పడి నమస్కారం చేసి వణుకుడి అని ఉంది. ఎట్టనా వణకాలంట పరిశుద్ధ అలంకరణ చేసుకుని యెహోవాకు నమస్కారం చేసి వణకండి. భయం ఉండాలి. దేవుని మందిరం అంటే భయం ఉండాలి. రెండోది, వాక్యం చెప్పేటప్పుడే కానీ, ప్రార్థనలు చేసుకునేటప్పుడే కానీ, ఆరాధన చేసేటప్పుడే కానీ మొబైల్స్ని వచ్చి యూజ్ చేయకూడదు. మందిరానికి వస్తే ఫ్లైట్ మోడ్లో పెట్టాలి. మందిరం అయిన తర్వాత దాన్ని ఆన్ చేసుకోవాలి. చేత కాలేదా ఆఫ్ చేసి పడేయాలి, చేత కాకపోతే ఆఫ్ చేసి పడేయాలి. ఇప్పుడు నేను కూడా కాసేపు ముందు ఫోన్ ఎత్తాను, చాలా ఎమర్జెన్సీ కాలు, దాన్ని నేను అటెండ్ చేసే తీరాలి.
అది ఒక వారం రోజుల నుండి ఉంటున్న ప్రోగ్రామ్స్ కాల్ అది. అందువల్లే దాన్ని నేను కానీ ఇప్పుడు అటెండ్ చేయకపోతే, అటెండ్ చేయలేదన్న విషయాన్ని తెలుసుకొని వాళ్ళు క్యాన్సిల్ అయిపోతారు. అక్కడ చాలా ఎమర్జెన్సీ అయిన కాళ్ళు అయితే మనం దాన్ని అటెండ్ చేసుకోవచ్చు, బయటకు వెళ్ళి మాట్లాడి. మీరు గంటల తరబడి మాట్లాడే వాళ్ళైతే బయటికి పోవాలా. రెండు పదాలు మాట్లాడే వాళ్ళు అయితే నేను కూడా అర్థం మాట్లాడినా, ఓకే 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 డన్ అంతే పెట్టేసిన. 2 మాటలు మాట్లాడితే దాన్ని పూర్తిగా మనం ఫోన్ పెట్టాను. వాక్యం చెప్పేటప్పుడు కానీ, ఆరాధన చేసేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ ఫోన్ డిస్టర్బెన్స్ చర్చలో ఉండకూడదు. స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాలి. ఆ ప్రవర్తనలో నువ్వు కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇది దేవుని మందిరం, జీవం కలిగిన దేవుని మందిరంలో నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫోన్లో బైబిల్ చదవకూడదు. బైబిల్ తెచ్చుకోవాలా. ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కదా, ఎక్కడెక్కడో ఖర్చు పెట్టి పనికి మాలిన వాటికి అంతా మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా. కేవలం ఒక 200 రూపాయలు ఇచ్చి ఒక బైబిల్ తీసుకుంటే ఏం తప్పో. మన భవిష్యత్తుని మార్చగలిగింది, మనం పడితే పైకి లేపగలిగింది, మన జీవితాన్ని ఆశీర్వదించగలిగింది పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథాన్ని కూడా 200 రూపాయలు ఇచ్చి కొంటే ఏమి తప్పేముంది? తప్పే లేదు. కాబట్టి అలాంటిది మనము సంఘంలో మన ప్రవర్తనలో బైబిల్ చదివేటప్పుడు బైబిల్ తెచ్చుకొని చదువుకోలే కానీ, మొబైల్లో చదవటం కానీ, చేయిలు ఊపుకొని రావటమే కానీ అవన్నీ తప్పు, చాలా తప్పు అయ్యాను, చాలా తప్పు. అట్ల తర్వాత నెక్స్ట్, ఓకే, సంఘములో గొప్పతనం ఉండకూడదు. గొప్పగా నన్ను అందరు పొగడాలి, నన్ను అందరు గొప్ప చేయాలి, నన్ను 4 మాటలు పలకాలి, 4 విధాలుగా నన్ను మెచ్చుకోవాలి అని చెప్పి ఆ గొప్ప కార్యాలు ఉండకూడదు. ఎందుకంటే లూసిఫర్ పడిపోయటానికి కారణమే ఆ గొప్పతనందా, పాతాళానికి పోవటానికి కారణమే గొప్పతనందా. గొప్పతనం అనేది సంఘములో మనము ఎప్పుడు ఎదురు చూడకూడదు. ఆ గొప్పతనాన్ని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. మనం గొప్పతనంగా మనం ప్రవర్తించకూడదు. సంఘములో గొప్పతనంగా ఉండేది ఇవన్నీ ప్రవర్తనలో వస్తాయి. జీవం కలిగిన దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన ఎలాగుండాలి అన్నది అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. అప్పుడు మన ప్రవర్తనలో మన దగ్గర గొప్పతనం అనేది ఉండకూడదు. అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి దానికి నన్ను ఏదైనా తీసిస్తే అది చెప్పాలా, ఏదన్నా నేను చేస్తే దాన్ని చెప్పాలా, నేను ఏదన్నా ఇస్తే దాన్ని చెప్పాలా, నేను ఏదైనా సంఘానికి చేస్తే చెప్పాలా. ఈ చెప్పే కథలు నీ దగ్గర వచ్చినాయి అంటే అది దేవుడు దాన్ని అంగీకరించడో, నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండదు. బైబిల్ రాయపడింది, కుడి చెయ్యి ఇచ్చినది ఎడమ చేతికి, అంటే అర్థం ఏంటంటే ఈ 2 చేతులు ఒక బాడీలోనే ఉండేవి. ఎందుకు దేవుడు ఆ ఉపమానాన్ని ఉపయోగించిందంటే, ఇది ఇచ్చేటప్పుడు నీ పక్క వారికి కూడా అది తెలియకూడదు. రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు చేస్తున్న ఏ కార్యమైనా దేవుడికి తెలుసు కాబట్టి ఆయన నీకు దీవెనలు ఇస్తాడు. అదే అందరి ముందు మైకులు చెప్పించుకునేది, రామయ్య ఈ ఫ్యాన్ కొనిచ్చిండు, ఎస్తరమ్మ పలాంటి చారు కొనిచ్చింది. ఒక సంఘానికి పోతే అక్కడ రాసి ఉంది కొండయ్య ఫ్యాను అని. ఏమని రాసి ఉంది? కొండయ్య ఫ్యాను అని రాసి ఉంది. నేను అన్నాను, అది రాయకపోతే ఎవడో ఏడ్చారన్నా అంటే వాళ్ళు అన్నారు, అయ్యా అది రాపిచ్చి మాటిచ్చిండి అయ్యా ఆయన వచ్చే సంఘానికి. అది కానీ నేను కానీ రిపేర్ అయ్యి ఏదన్నా మూల పడేసినట్టే గొడవ వస్తుంది అయ్యా ఆయన నా మీద, నా ఫ్యాన్ ఎందుకు తిరగల సంఘంలో. ఈ గొప్పతనాలు అనేది ఉండకూడదు. ఎందుకంటే గొప్పతనం అనేది సాతానుడు ఒక మనసు, అది వాడి కార్యాలు మన దగ్గర ఉండకూడదు. మనల్ని గొప్పగా వండుకోవాల్సింది ఎవరు తెలుసా? మన దేవుడు అనుకోవాలి. మన దేవుడు చెప్పాలి ఆ మాట, మన దేవుడు చెప్పాలి. ఏబుకు చెప్పిండు ఆ మాట, మోషేకి చెప్పిండు ఆ మాట. మోషేకి చెప్పిండు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు నా సేవకుడు మోషే అన్నాడు. ఏబును చూసి అన్నాడు, అలాంటి భక్తిపరుడు యథార్థవంతుడు ఏబు లాంటి మరొక మనిషి లేడు అన్నాడు. దేవుడు చెప్పాలంటే మనుషుల దగ్గర మనం చెప్పించుకోకూడదు. మన గురించి దేవుడు చెప్పాలి.
యేసయ్య చెప్పాలి మన గురించి. అప్పుడు సంఘంలో గొప్పగా ఉండేవన్నీ ఉండకూడదు. అట్ల తర్వాత ప్రార్థనకు రాకుండా, చర్చికి రాకుండా, ప్రేయర్స్కి రాకుండా నా కోసం ప్రార్థన చేయండి అనే వాళ్ళ దగ్గర మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలామంది చూడండి, సంఘానికి రారు, ప్రార్థనలు మాత్రం చేయించుకుంటారు, ప్రేయర్స్ చేయించుకుంటారు. మా కొడుకు పెళ్లి కావాలా, మా అమ్మాయికి గర్భం రావాలి, మేము ఇళ్ళు కట్టుకోవాలి, మాకు అది చేయాలి, ఇది చేయాలని కొన్ని పిటిషన్లు అన్నీ పెడతా వస్తారు. వారు దేవుని మందిరానికి రాకుండా వారి కోసం మనం ప్రార్థన చేయమంటారు. అది ఎంత తప్పది అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు నా కోసం కన్నీళ్ళు గారు, నా కోసం నువ్వు బతిలు ఆడుకో, నేను మాత్రం సట్ట చేయకుండా ఉంటాను అన్నదనే అక్కడ అర్థమా? నేను మాత్రం సట్ట చేయను, అయితే దేవుని ఆశీర్వాదాలు నాకు కావాలా. అప్పుడు అలాంటి వారిని నిమిత్తంగా మనము కొద్దిగా ఆలోచన చేయగలిగిన విషయాలు కలవు. మనం కొద్దిగా ఆలోచన అంటే బైబిల్లో రాయపడి ఉంది, అందరి కొరకు ప్రార్థన చేయమని ఉంది. అందరి కోసం ప్రార్థన చేసి తప్పేలే. వాళ్ళందరూ దేవుని తెలుసుకోవాలా, దేవుని దగ్గరికి రాలా, బాప్టిస్ట్ని తీసుకోవాలా. నువ్వు అన్నీ తెలిసి నువ్వు అయ్యా పని చేస్తున్నావంటే తప్పు అవుతుంది. అన్నీ తెలిసి ఆ పొరపాటు నువ్వు చేస్తున్నావంటే అది తప్పు అవుతుంది. వాళ్ళకి తెలియలేదు కాబట్టి వాళ్ళ కోసం మనం ఎంతసేపు అయినా, మనం ఇందాక కూడా రాజు అనే ఒక ఆయన కోసం ప్రార్థన చేశాను. ఆయన తెలియదు, ఆయన కోసం చేసుకోవచ్చు, సంవత్సరాల కొద్దీ ప్రార్థన చేయొచ్చు, తప్పేం కాదు. అట్లా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇట్ల కొరకు మనం ప్రార్థన చేయొచ్చు. ప్రార్థనకు రాకుండా ఉండే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసేది అనేది మనము ఆలోచన చేయగలిగిన విషయాలు. ఇది కూడా మనము దిద్దుకోవాలి. ఇప్పుడు నాకు పెళ్లి జరగాలని ఎవరు వచ్చి ప్రార్థన చేసుకోవాలి? ఏంటండి, నాకు పెళ్ళి అవ్వాలా, నా ఇల్లు కట్టాలంటే నేను ప్రార్థనకు పోయి, చర్చికి పోయి దేవుని దగ్గర బతిలాడు. అన్న ఇంట్లో ఉండి అడిగి ఉంటే ఇచ్చుంటాడా దేవుడా? దేవుని మందిరానికి పోతుందా? దేవుడిచ్చాడు. ఒక ఆమె గూని, ఆమె దేవుని మందిరానికి రాబడితే ఆమె గూని బాగైంది. కుష్ఠరోగి ఎక్కడికి రాబట్టి బాగైండు? యేసయ్య దగ్గరికి రాబట్టి బాగైంది. అప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళకుండా నా కోసం ప్రార్థన చేయి అంటే నో, నువ్వు దేవుని వెరగని వ్యక్తివా, నేను చేస్తాను నీకోసం. దేవుని తెలుసుకున్న వ్యక్తివైతే నేను చేయను. ఎందుకంటే నువ్వు దేవునికి దూరమై ఉన్నావు, దేవుని దగ్గర ఫస్ట్ నడువు అని వారికి మనం ఏం చేయాలా? నేర్పించాలి. ఓకే, ఇది. అట్ల తర్వాత మరొకటి, డ్రెస్. మన డ్రెస్ నీట్గా కట్టుకొని రండి అట్టని మనం చెప్తున్నాం. డ్రెస్ చాలా నీట్గా కట్టుకొని రండి, కొత్త బట్టలు కట్టండి, ప్రార్థనకు వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకుంటాండి. కొందరు ఎరికలోలాగా, యానాదోళ్ళలాగా, ముష్టడుక్కునే వాళ్ళలాగా సినిగిపోయినవి వేసుకొని, సీకిపోయినవి వేసుకొని, ఏంటంటే పలు రకాలు. నేనేమంటున్నానంటే, నువ్వు ఆ స్థితిలో ఆ బ్రిడ్జిల కింద ఉంటే అమరిగా వేసుకొని వచ్చి కూర్చో, నేనేమన్నా. నేను గౌరవంగా 4 గోడల్లో ఇంట్లోపలో స్టవ్ పెట్టుకొని అన్నం వండుకొని తింటుండవంటే నీట్గా బట్ట కట్టుకుంటురా. నువ్వు ఎక్కడో ఎరికలో యానాదోళ్ళగా రకరకాలుగా ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చి గాలికి తిరిగేవాళ్ళు. ఒక చర్చ్ అన్నప్పుడు ఒక నీట్నెస్, ఒక పద్ధతి ఒకటి ఉంది. కాబట్టి ఒక మంచి వస్త్రం, బైబిల్లో ఉంది, నీతి వస్త్రాలు ధరించుకొనుము, పరిశుద్ధ వస్త్రాలు ధరించుకొనుము, క్రమ పద్ధతిగా ఉండుము. మీకు అందరికి ఒక మాట చెప్పాలి, నేను చదువుకున్నది మీకు చెప్తున్నాను, ఇవన్నీ మీకు బైబిల్లో ఉండవు. ఓకే, యూదులకు ఒక కల్చర్ ఉంది. ఏం కల్చర్ తెలుసా? యూదులు ఎన్ని డ్రెస్సులు వేసుకొని బయటికి పోతారో చెప్పాలి, మీరు చెప్పాలి. అది చూడండి, నేను ఇంకా ఓరల్దా మీకు బోధిస్తున్నా, ముఖ్యమైన బోధించలాగా. ఇదేని మీరు నేర్చుకోలేరంతా నేను ఆలోచించాను. యూదులు ఎన్ని డ్రెస్సులు, నేను 4 చూపిస్తా, 4, 5 చూపిస్తా, 5 నేనా? ఓకే, డన్. యూదులు 3 వస్త్రాలు వేసుకుందా బయటికి పోతారు. ఒకటి లోపల వస్త్రం, ఆ తర్వాత పై వస్త్రం, అవతల 3వ బట్ట. ఈ 3 డ్రెస్సులు వేసుకుందా బయటికే వెళ్తారు. అదేలాగా స్త్రీలు కూడా. యూదులకు ఇవ్వబడిన డ్రెస్ ఇది. బైబిల్లో మీరు అక్కడక్కడ ఇంట్లో ఉంటుంది, అది మీరు తెలివిగా చదువుకోవాలా. అక్కడక్కడ ఇంట్లో ఉంటాయి.
అప్పుడు యూదులో కల్చర్, మనము ఒక్క బట్టనే కరెక్ట్గా కట్టను అంటున్నాం. అప్పుడు యూదులు 3 డ్రెస్సులు మెయింటైన్ చేయాలంటే ఎంతసేపు ఉతుక్కోవాలా, ఎంతసేపు దాన్ని మెయింటైన్ చేసుకోవాలా, ఆరేసుకోవాలా, ఎప్పుడు 3 డ్రెస్సులు వేసి ఉండాలా, ఎప్పుడు 3 డ్రెస్సు. అప్పుడు మీరు ఆలోచన చేయండి, ఏందిరా ఇది? మన ఇంట్లో ఒక జతనే వేస్తేనే తిడుతుండ్రు ఇంట్లో, అప్పుడు వాళ్ళకి యూదులకు 3 డ్రెస్సులు. మరి ఎట్టుంటుంది వాళ్ళ పరిస్థితులు? కొద్దిగా ఆలోచన చేయండి. ఆ దినాల వాషింగ్ మిషన్ లేదు, ఆటోమేటిక్ లేదు, ఏంటండి ఇప్పుడు అన్ని లోపల వేస్తే అదే ఊతికి అదే పులిమి డ్రై చేసి మన చేతికి వేస్తుంది. అప్పుడు ఆ రోజుల్లో ఎంత కష్టం ఉంటుందో మీరు ఆలోచన చేయండి. అప్పుడు యూదులు నీట్గా రెడీ అయిపోతారు వాళ్ళు. కాబట్టి మన వస్త్రాలు కూడా, బట్టలు కూడా క్లియరెన్స్గా మనం ఉండాలి. క్లియరెన్స్గా మనం బట్టలు వేసుకొని మనం నీ ప్రవర్తన ఎలాగుండాలనో, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన మంచి బట్ట కట్టుకొని దేవుని మందిరానికి మనం వెళ్ళేది నేర్చుకోవాలి. ఓకే, అట్ల తర్వాత చాలామంది చెప్పేది నేను వినున్నాను, ఆరోగ్యం బాగలేకపోతే చర్చికి రారు చాలామంది. కొంతమంది అంటారు కడుపు నొప్పి అయ్యా అందువల్ల రాలేదు అంటారు. నేను అర్థం చేసుకోగలుగుతాను. చాలామంది ఇట్లా అంటున్నారు, నేను నెలలో ఒక్క సండే నేను రానయ్యా, ఒక్క సండే రాను, ఎందుకంటే ఆ సండే మాత్రం నేను కడగా ఉంటాను అంటున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏముందరంటే అదొకటి ఉంటుంది. మళ్ళీ మరొకటి చెప్తున్నాను, కడగా ఉన్నప్పుడు ప్రభు బల్ల తీయను, కడగా ఉన్నప్పుడు నేను ప్రభు బల్ల తీయను అట్లని కొందరు ఉన్నారు. ఇప్పటికి ఉన్నారు చాలామంది, అలాంటి తెలివి తక్కువైన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసి. దేవుడు ఎక్కడైనా ఈ విషయాన్ని చెప్పి నువ్వు నా దగ్గరికి రావాలంటే, నా యొద్ద ప్రార్థన చేయాలంటే, నా సన్నిధిలో నువ్వు ఉండాలంటే ఇలాగ నువ్వు ఉంటేదా రావాలని చెప్పి ఏదైనా చట్టం ఎక్కడన్నా రాశారా? బైబిల్లో ఎక్కడన్నా ఉందా? మీరు పాత నిబంధన తీసుకున్నారంటే పాత నిబంధన కొట్టివేయబడాను, క్రొత్త నిబంధన మనకి ఇవ్వబడినని క్రీస్తు గురించి రాయబడి ఉంది. అప్పుడు దేవుని ఒక సన్నిధిలో మనం చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, దేవుని సన్నిధికి అనారోగ్యంగా ఉండేటప్పుడు, రోగంతో ఉండేటప్పుడు సంఘానికి చాలామంది పోరు. అది తప్పు, అది 100% తప్పు. అది నేనే మీకు రెఫరెన్స్లు చెప్తాను, మీరందరూ బాగేనండి. రక్త సవరణ కలిగిన స్త్రీ యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని ముట్టింది. ఆయన అన్నాడు, నా లోపల నుండి ఒక శక్తి బయటికి పోయింది. అప్పుడు ఇంటికి దూరంగా ఉండే ఆమె యేసయ్యని ముట్టుకుంటేనే ఆయన ఏమనలా. అప్పుడు సంఘానికి వస్తే నేను ఎదురా అంటాడు ఆయన? హలో, ఇవన్నీ ఆలోచన చేయాలా? సంఘానికి వస్తే ప్రభు బల్ల తీస్తే ఎలా అంటాడా? నిన్న నీకేదైనా శిక్ష పెడతాడా ఏంది? ఇది లోకపరియమైన దృష్టి. బైబిల్ దృష్టి ఏంటంటే నువ్వు ఎట్టున్నా పర్వాలేదు, దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ఓకే, అది మనం తప్పనిసరిగా ఏ రోగం ఉన్నా మనకి ఇంట్లో మంచం మీద పండుకొని సరదాగా తింటా మందులు వాడుతూ ఉండకుండా కొద్దిగా ఉజ్జీవం చేసుకొని, కొద్దిగా మనసుని దొడ్డపరుచుకొని దేవుని మందిరం లోపలికి రావాలి. నా సొల్றது వెలంగదా వెలంగలియా, దేవుని సంఘంలోకి రావాలి. ఎందుకు చెప్పండి? బైబిల్లో రోగులందరూ ఎక్కడ బాగా అయినరంటే చర్చిలోదా బాగా అయినరు. ఎక్కడ బాగా అయినరు? యేసు ప్రభు పోయిన చోటుకల్లా రోగులు వచ్చారు, అక్కడ వాళ్ళకి బాగా అయింది. ఇంట్లో ఉండి నువ్వు బాగా అవుతుందని ప్రార్థన చేయి కాదు, ఇది తప్పు. మన వాళ్ళ దగ్గర ఉంటున్న గొప్ప తప్పు ఇది ఒకటి. రోగంతో ఉన్నా ఎక్కడికి వచ్చి రావాలి? దేవుని సన్నిధికి వచ్చి పడిపోవాలి. ఎందుకంటే ఆయన బలం, ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన ప్రసన్నత మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఓకే, అట్ల తర్వాత మరొకటి చెప్పాలనుకున్నాను. సండే టైంలో, ఆదివారం దినాల్లో ఉద్యోగాలకు పోవటమే కానీ, ఓటీలు వేసుకోవటమే కానీ, ఊరు ప్రయాణాలు చేసేదే కానీ మనము చెయ్యనే కూడదు. ఆ రోజుని మనం వేరే వాళ్ళకి వదిలి ఇవ్వకూడదు. ప్రభు దినాన్ని ప్రభుకి మనం ఇచ్చేయాలి. బైబిల్లో రాయబడి ఉంది, 6 రోజులు మీరు పనులు చేసుకోండి,
7వ రోజు విశ్రాంతి దినం. అది పరిశుభ్రంగా ఆచరించుటకు నేర్చుకోండి అని వాక్యం చెప్తుంది. అప్పుడు చాలామంది నా దగ్గర చెప్తా ఉంటారండి, నాకు వచ్చి లోపల కోపం ఉంటుంది, బయట మాత్రం ఇగిలిచ్చి మాట్లాడతా అట్టని. లోపల కోపం ఉంటుంది. ఒక ఆమె ఆదివారం టైంలోనే చర్చికి పోయే రోజే ట్రైన్ బుక్ చేసుకుంటుంది. అప్పుడు ఏంది అది? అప్పుడు మనం అంత తెలివి తక్కువైన వాళ్ళమా? అంటే నిన్ను తిరగ అడగలేదందని నీకు ధైర్యమా ఎక్కువ? నేను తిరగ నిన్ను అడగలేదందని నీకు ధైర్యం ఎక్కువ? అది నా దగ్గరే చెప్తున్నాను ఆదివారం. ఎందుకంటే బాగానండి, వీళ్ళు సొంత కార్యాలకి ప్రభు రోజును కూడా పోగొట్టుకుంటారంట. అయితే వాళ్ళు ఉద్యోగాన్ని పోగొట్టుకోరంట. ఏమి ప్లాన్ అండి ఇది? జీససే బెత్తరపోయి ఉంటాడు, అబ్బా నాకు ఇలాంటి విశ్వాసి, ఎంత గొప్ప విశ్వాసి దొరికిందిరా అని. అంటే వాళ్ళ పర్సనల్ జాబ్ను పోగొట్టుకోరంట, ప్రభు దినాన్ని పోగొడతారంట. దేనికోసమైనా. నాకు బెత్తరపోయినాను. ఇక అర్థం చేసుకున్నాను. ఇప్పుడు కూడా నేను కొంతమందిని ఇంకా పిలవలేదంటే కారణాలు ఏం తెలుసా? ఇంకా పిలవలేదంటే ఫస్ట్ క్రమంగా ఉండేది నేర్చుకో. నువ్వు క్రమంగా లేకపోతే అలాంటి విశ్వాసి నాకు వద్దు, అలాంటి వ్యక్తి నాకు వద్దు, నీ కానుక కూడా నాకు వద్దు. దేవునికి నమ్మకంగా ఉండేవాళ్ళు కావాలి. అదిదా దేవుడు ఇష్టపడేది. నీ వెనకాలనే ఎన్ని సంవత్సరాలు తిరగాలి నేను? నీకంటే వేరే ఒక కొత్త గొర్రె కోసం ప్రార్థన చేస్తే 4 గొర్రెలను ఆయన పంపిస్తాడు. ఆయనే దేవుడికి ఇస్తాడు. ఆయన మందిరం, ఆయన సేవ, ఇది నాది కాదు. ఇది ఆయనకి సేవను ఆయన కట్టుకుంటాడు భద్రంగా. ఆయన సేవను ఆయన చేసుకుంటాడు. నేను నీ చుట్టూ తిరిగి ఫోన్లు చేసుకుంటా, ఇల్లు చుట్టూ తిరిగినానంటే నా సమయం వ్యర్థమైపోయింది. నువ్వు బాగుపడిన జీవితం కనపడలా, నువ్వు సరి చేసుకునే జీవితం కనపడలా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదే విత్తనందా నువ్వు వేస్తావు అన్నది నాకు తెలిసిపోయింది. రియల్ చెప్తున్నాను. నేను ఒక్క మాట చెప్తాను, వినండి. సేవకులైన మేము కానీ విశ్వాసాలని బలంగా పట్టుకొని నడిపించకపోతే విశ్వాసులు పడిపోతారు. నిజం చెప్తున్నా, అబద్ధమాడలా. నా మీద రోసంగన్నా బయటికి వెళ్ళి గొప్పగా ఎదిగి నా కళ్ళ ముందు వచ్చి కనపడతారు అనుకుంటే అది కనపడలా వాళ్ళ దగ్గర. నేను తిట్టాను అనుకోండి, నేనేదో అన్నాను అనుకోండి, నా మీద రోసమన్నా వచ్చి, మరి నీకంటే నేను గొప్పగా ఎదుగుతాను, ఎదిగి వచ్చి నా కళ్ళ ముందు కనపడితే సంతోషపడే వ్యక్తి వేరే ఒక్కరు ఉండరు. నేనే ఉంటాను. ఫస్ట్గా నేనే ఉంటాను. అప్పుడు చూడండి, నీ స్థితిగతులు నాకు తెలుసు. అందువల్లే నేనేం చేస్తున్నాను, దాన్ని డిలే చేసుకుంటా వస్తున్నాను. అప్పుడు చాలామంది నేను సండే రోజులు ఎట్లా ఉంటున్నాను, వెళ్తున్నానని ఈ చూసి నేను వెక్స్ అయిపోయి, అబ్బా సామె నువ్వు వద్దురా, మందిరానికే వద్దు నాయన, నువ్వు మందిరానికే వద్దమ్మా, నీ పనులనే నువ్వు ఉండమ్మా, నువ్వు అట్నే బతుకమ్మా, అట్లని శుభ్రంగా వదిలేసుకున్నాను. దేవుడు ఎవరిని నడిపించాలని బైబిల్లో రాయపడి ఉంది, నా చిత్తం లేనిది ఒక ఎంటికైనా నువ్వు రాలదు. ఒకటి ఇవ్వాలన్నా, ఒకటి బయటికి పోవాలన్నా దేవుని చిత్తం ఉంటుంది. అది మనకు తెలియదు. నా சொல்றது విలంగదంగా నేను చెప్పేది అర్థమవుతుందా? ఒకటి లోపలికి రావాలన్నా, అంటే ఒక వ్యక్తి లోపలికి రావాలన్నా, ఒక వ్యక్తి బయటికి పోవాలన్నా దేవుని చిత్తం ఉంటుంది. దానికి నేను అడ్డంగా దేశకి నిలబడుకోకూడదు. ఆయన చేసే పనులు ఆయన చేస్తూ ఉంటాడు. నేను పోయి అడ్డంగా నిలబడుకొని ప్రభు వద్దు ప్రభు అయ్యా నాయన అనకూడదు. ఆయన ఎక్కడ చేయాలా అది చేస్తాడు. ఆయనకి తెలుసా ఒక్క సంగతి. కాబట్టి నేనేం చేయాలి, గమ్ముడుగా ఉండాలా, నేను సైలెంట్గా ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతే, నా డ్యూటీ అది. ప్రేయర్ చేస్తూ ఉండాలి. అప్పుడు సండేలో ఊరికి పోవటం, పెళ్ళిళ్ళకి పోవటం, విశేషాలకు వెళ్ళటం, ఆ పని మనం ఏం చేసుకోకూడదు, పెట్టుకోకూడదు. ప్రభు దినాన్ని ప్రభుకి మనం ఇవ్వాలి. సంఘంలో నీ ప్రవర్తనలో ఇదొకటి. ఓకే, ఆ తర్వాత సంఘం మీద నిందలు నిందలు వేస్తున్నారంటే ఆ నిందను మనం ఏం చేయాలంటే తప్పించాలి. మంచి బిడ్డలమైతే మనం ఏం చేస్తాం, నిందల్ని ఏం చేస్తాం, తప్పిస్తాం. ఆ నిందని
పెద్ద చేయకుండా, ఆ నిందను గొప్ప చేయకుండా దాన్ని మనం ఏం చేయాలా? తప్పించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు బాగా వినండి. ఇది దేవుని సేవ, ఇది దేవుని మందిరం. దీన్ని మనం పాడు చేసినామంటే మన బతుకులు కూడా పాడవుతాయి. ఎవరో ఒక నెంబర్ కోసం, ఎవరో ఒక వ్యక్తి కోసం మనం ఏం చేయకూడదు? దేవుని సేవని మనం పాడు చేయకూడదు. అప్పుడు పాడు చేయకుండా మనం ఏం చేయాలంటే దాన్ని తప్పించాలా, టేక్ డైవర్షన్ చేయాలి. మన యేసయ్య కూడా చూడండి, వ్యభిచారుల్ని ప్రేమించాడు, దొంగల్ని ప్రేమించాడు, మోసగాళ్ళని ప్రేమించాడు, పక్కనే ఇస్కరియోతు యూదా ఉన్నాడు, అతన్ని ప్రేమించాడు. ఇన్ని విధాలుగా ఆయన ప్రేమని మనకు పంచిపెట్టి ఆయన జాగ్రత్తగా పరిచయని కట్టాడు. ఆ విధంగా మనం కూడా ఏ ఒక నింద కూడా చర్చి మీద రానియకుండా మనం దాన్ని ఏం చేయాలి? తప్పించాలి. టేక్ డైవర్షన్స్ చెయ్యాలి. అది మనం నేర్చుకోవాలి. ఎవరన్నా చెప్పారా ఏంటండి, అలాంటి వాళ్ళు కాదండి, మీరు వెళ్ళండి అట్లా ఉన్నా కూడా ఏం చెప్పాలా? సంఘం మీద ఒక బ్లేమ్ వస్తుందంటే దాన్ని మనం ఏం చేయాలా? తప్పించే వారిమై, అలాంటి ప్రవర్తన గల వారిమై మనం సంఘంలో ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం. ఈ ప్రవర్తనలన్నిటిని బట్టి ఒక మాట చెప్తాను చూడండి. ఎస్కేల్ రాసిన గ్రంథం 18:23. ఎస్కేల్ 18:23. ఓకే, నేను తెలుగు చదువుతాను. దుష్టులు మరణము నొందుట వలన నాకేమాత్రము సంతోషము కలుగునా? అంటే మనం చనిపోవటం దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదంట. ఆ కింద మాట ఇప్పుడు ఉంది, తమ ప్రవర్తనలను దిద్దుకొని, ఇప్పుడు నేనేమేం చెప్పినాను అవన్నీ మార్చుకొని, తమ ప్రవర్తనలు దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మన ప్రవర్తనలు ఏముండయో దాన్ని మనం ఏం చేయాలా? మార్చుకోవాలి. అలా మార్చుకోవటం దేవుడికి ఇష్టం. నేనేమేం చెప్పినానో అవన్నీ మార్చుకోవాలా. అబద్ధం ఆడకూడదు, చెడ్డ మాటలు పలకూడదు, ప్రార్థనలు తప్పులు సరి చేసుకోవాలా, సేవకుల కొరకు అందంగా ప్రార్థన చేయాలా, సెల్ ఫోన్స్ వాడకూడదు, గొప్పతనాలు ఉండకూడదు, అదేవిధంగా బట్టలు నీట్గా రెడీ అవ్వాలా, ప్రార్థనకు రాకుండా ఉండే వాళ్ళ కొరకు మన ప్రయాసాలు ఎత్తకూడదు. వాళ్ళ తర్వాత ఊరికి వెళ్ళే వాళ్ళు ఊరికి వెళ్ళేది, విశేషాలకు వెళ్ళేది, ఫంక్షన్స్కి వెళ్ళేది, సండే టైంలో దేవుని ప్రభు దినాన్ని మానేసుకొని వెళ్ళేది, అట్ల తర్వాత అనారోగ్యంగా ఉంటే చర్చికి పోకూడదు అన్న మైండ్ సెట్ ఉండేవాళ్ళు, అదేవిధంగా సేవలో నిందలు మోపేవాళ్ళు, నిందని దేవుని మీద బ్లేమ్ చేసేవాళ్ళు, ఇవన్నీ దిద్దుకోవాల్సిన విషయాలు. మనం దిద్దుకోవటమే దేవునికి సంతోషం అంట. ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవాలా, ఇవన్నీ మార్చుకోవాలా. ఇలా మార్చుకున్న జీవితంలో దేవుడు మన దగ్గర ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు, మనల్ని కోరుకుంటున్నాడు. అలా మనం కోరుకోకపోతే ఎట్లా? ఏంటంటే అది ఎలా సాధ్యం? ఆయన కోరుకునేది మనం చేయాలి, ఆయన ఇష్టపడేది మనం చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని ఇంకా మెండుగా ఆశీర్వదించి ఉన్నత స్థాయిలోకి మనల్ని ప్రభు తీసుకెళ్తాడు. కాబట్టి మనం దిద్దుకోవాలని అక్కడ మాట రాయపడి ఉంది. అప్పుడు ఇవన్నీ మనకి దగ్గర ఉండేవన్నీ, ఇవన్నీ చక్కగా మనం ఏం చేసుకోవాలా? అన్నీ దిద్దుకుంటా సంఘంలో మనం ప్రవర్తనలో గట్టిగా ఉండాలి. అట్టగానే ఉన్నోళ్ళని ఎట్ట చేస్తాడంటే దేవుడు సంఘములో స్తంభాలుగా నిలబెడతాడంట. ప్రకటన గ్రంథంలో ఉంది. ఎట్ట నిలబెడతాడంట? స్తంభముగా నిలబెడతాడంట. అలాంటి వాళ్ళని ప్రకటన గ్రంథంలో రాయపడి ఉంది. ఆయన కోసం బ్రతికిన వారిని ఆయన స్తంభముగా నిలబెడతాడంట. ఆ స్తంభాన్ని ఎవడునూ కదిలించలేడంట, అంత కాపాడుతాడంట. అప్పుడు అంత గొప్ప ఆశీర్వాదం మనం అందరమే పొందుకున్న వాళ్ళమై ఉండాలి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరి తలలోంచి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో అందరి తలలోంచి ప్రార్థన చేద్దాం. దేవుని అడుగుదాం, ప్రభువా, అపోస్తలుడైన పౌలు
ఆ రోజుల్లో ఉన్న సంఘాలకి మాటలు రాశాడు. ఆయన రాసిన ఈ మాటలను బట్టి నేను ప్రార్థిస్తున్నానయ్యా, ప్రతి మనుషుణ్ణి క్రీస్తు యేసునందు సంపూర్ణులుగా నిలబెట్టాలని సమస్త విధమైన జ్ఞానముతో బుద్ధి చెప్పుతూ బోధించుచు క్రీస్తుని ప్రకటన చేస్తున్నామన్నాడయ్యా. ఒక్కొక్క సేవకులు మాకు మంచి నేర్పిస్తున్నారు, మేము ఎలాగ ఉండాలన్నది నేర్పిస్తున్నారు. జీవం కలిగిన దేవుని మందిరానికి నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అని రాయపడి ఉందయ్యా. అట్లా నీ సన్నిధిలో నేను ఎట్ట నడుచుకోవాలన్నది ఈరోజు చాలా కార్యాలు చూశాను నాయన. నీ మందిరంలో అబద్ధం ఆడకూడదని, చెడ్డ మాటలు మాట్లాడకూడదని, ప్రార్థన తప్పులు సరి చేసుకోవాలని, సేవకుల కొరకు గౌరవంగా ప్రార్థించాలని, సెల్ ఫోన్స్ వాడకూడదని, గొప్పతనంగా చర్చలో ఉండకూడదని, ప్రభా ప్రార్థన రాని వాళ్ళ కొరకై మనము ప్రార్థనలో ఏకీభవించకూడదని, బట్టలు నీట్గా కట్టుకోవాలని, వస్త్రాలు మంచి వేసుకోవాలని, ఆదివార దినాన ప్రార్థనకు రాకుండా ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు, పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళు, విశేషాలకు వెళ్ళేవారు అనే పద్ధతుల్లో నుండి అనారోగ్యంగా పీడించబడుతున్న రోగంతో ఉండేటప్పుడే కానీ, సేవకుల మీద నింద మోపే దాంట్లో కానీ, సంఘం మీద బ్లేమ్ చేసే దాంట్లో కానీ, ఇట్లా అన్నిట్లో మమ్మల్ని మేము మార్చుకోవాలయ్యా. ఎందుకంటే నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడివి, ఎన్ని తప్పులు చేసినా క్షమించే దేవుడు అయ్యా. కాబట్టి ప్రభువా, మేము ఈ ప్రకారంగా నడుచుకోవటానికి మాకు శక్తిని, బలాన్ని, అలాంటిగా మా జీవితాన్ని మార్చు నాయన. గొప్ప కార్యం చేయి. ఈ వాక్యాన్ని వినిన ప్రతి బిడ్డని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మా ట్యాబ్ తీసుకురా ప్రార్థన. ఒక పాట పాడుతుండగా మనము కానుకలు సమర్పించుకున్నాం. Praise the Lord. Hallelujah.